హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మ్యాటర్ ఏంటంటే, మేము కంది చేనులో పవర్ వీడర్ తోటి రొప్పుకుంటున్నాం ఫ్రెండ్స్. అది ఏ విధంగా రొప్పుకుంటున్నాం అనేది ఈ వీడియోలో ఉంటుంది. ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత అయితే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చింటి, ఎందుకంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండే, అందుకోసం అని చెప్పి వీడియోలు చేయలేదు. ఇప్పుడు చేస్తున్నా, ఇప్పటి నుంచి కంటిన్యూ వస్తాయి ఫ్రెండ్స్. అది ఏ విధంగా రొప్పుతున్నాం అనేది ఈ వీడియోలో ఉంటుంది. వీడియో మాత్రం చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేస్తలేరు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరికైనా ఉపయోగపడే వాళ్ళకు కూడా, రైతులకు ఉపయోగపడుతుంది. షేర్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ వీడియోని. చూడండి తుంగ ఏ విధంగా ఉంది. ఈ విధంగా మదరెలు ఉంది తుంగ. ఒక దగ్గర ఉంది, ఒక దగ్గర లేదు. ఈ తుంగతో అయితే చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే దానికి నింపుకు వస్తుంది, తట్టుకుంటుంది అన్నట్లు బాగా. అసలు ముందరికి ఓనిసలేదు పలుగున అనేది. మార్నింగ్ ఎద్దులను కూడా కట్టినా కానీ భూమి పదును ఎక్కువ ఉండడం వల్ల ఆ ఎడ్ల గుంకలు, కొయ్యలు అన్నీ ఇరిగిపోయినాయి ఫ్రెండ్స్. అందుకే ఇదంతా కాదని చెప్పేసి నా దగ్గర మిషన్ ఉంది. ఆ మిషన్ తోటి అనేది రొప్పుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఇంకా ఈ తుంగ ఏ విధంగా ఉంది, రొప్పిన తర్వాత కూడా ఏ విధంగా అవుతుందని చూపిస్తాను. ఇప్పటివరకు అయితే ఒక 3 ఎకరాలు రొప్పినా, ఇంకొక ఎకరా ఉంది ఫ్రెండ్స్. అది అయిపోదు, ఈ పొద్దు అయితే అయిపోదు, రేపు రొప్పాలి అది. సార్ చూడండి, ఇప్పుడు వచ్చేసి టైం అయితే 6 అవుతుంది. పొద్దుగాల నుంచి రొప్పుతున్నా ఫ్రెండ్స్. నేనైతే అక్కడ వస్తుంది చూడండి మిషన్. సార్ చూడండి, చాలా అంటే చాలా తట్టుకుంటుంది ఫ్రెండ్స్. అధికంగా తట్టుకుంటుంది. ఇది మొత్తం తుంగ అనేది చాలా తట్టుకుంటుంది ఫ్రెండ్స్ పలుగుకు. మళ్ళీ వర్షం వచ్చేలాగుంది. ఒక 2 రోజులు వర్షం పడకుంటే బాగుంటున్నాయి, కానీ ఏం చేస్తుందేమో. వానమూలు అయితే ఫుల్ అయింది ఫ్రెండ్స్. చూడండి, ఇంకా ఐరన్ వీల్సే సగం లేపేసాయి ఫ్రెండ్స్ గడ్డి. ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా నింపుకొస్తుంది ఇప్పుడు. చూసారు కదా, ఇట్లా బొడ్డలు అనేది వేసుకుంటున్నాము. చూడండి, మొత్తం రొప్పిన తర్వాత ఈ విధంగా అవుతుంది ఫ్రెండ్స్. అక్కడ మొత్తం రొప్పుకుంటూ వచ్చిన కంది చేను అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. మొత్తం వచ్చేసి 4 ఎకరాల కంది చేను ఇది. ఇప్పటి వరకు ఇది 5వ సారి రొప్పుకాము. చూడండి, మొత్తం అక్కడ కనిపించేది మొత్తం ఆడ ఒక చెట్టు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, ఆ యాప చెట్టు వరకు ఉంది ఇది. చూడండి, ఇక్కడ నుంచి అదేవిధంగా మళ్ళీ సార్ చూడండి, చూపిస్తా. అక్కడ టేక్ చెట్లు ఉన్నాయి కదా, ఆ ఇల్లు కనిపిస్తుంది కదా టేక్ చెట్లు, అక్కడ వరకు ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం రొప్పుకొచ్చిన, అక్కడ రొప్పుతున్నాడు మా మామ ఫ్రెండ్స్. ఇక చూడండి, ఒకవేళ మనకు గడ్డి ఎక్కువగా మోకాళ్ళ కాడికి, ఒక 2 ఫీట్ 3 ఫీట్ గడ్డి ఉందనుకో తుంగ, కానీ ఇప్పుడు మనకి గునుక పూర ఈగుతలేదన్న సమయంలో ఏం చేయాలంటే మనం ఇవి వేసుకోవాలి ఫ్రెండ్స్, రూట్ వేటర్ బ్లేడ్లు. ఇవి చూడండి, ఇంకా ఇది 2 కట్లు ఉంటాయి, అత్తల 16 బ్లేడ్లు, ఇత్తల 16 బ్లేడ్లు. ఇవి వేసుకొని మనము కొట్టుకున్నట్లయితే బుడగించుకుంటాం ఫ్రెండ్స్. మొత్తం రూట్ వేటర్ కొట్టినట్లయితే. కానీ ఏమంటే సమయం ఎక్కువ తీసుకుంటాం ఫ్రెండ్స్. దానికి పెట్రోల్ అనేది చాలా అంటే చాలా అధికంగా పోతుంది. కాబట్టి నేను వేసుకునేది, వేసుకుంటే కూడా బేఫికర్ ఉన్నాయి, కానీ నేను వేసుకునలేదు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఇది ఒకసారి ఇచ్చిరం ఉంటుంది, ఒకసారి దగ్గర ఉంటుంది. కాబట్టి వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది.
ఇవి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, 2 4 కూడా చేసుకోవచ్చు. కానీ ఇక తిరిగిన దాంట్లో తిరగాలి కాబట్టి చాలా అంటే చాలా రిస్క్ అవుతుంది ఫ్రెండ్స్. అందుకోసం అని చెప్పేసి ఆ పలుగు సెట్ చేసిన, పలుగు కొనుక్కొచ్చిన ఫ్రెండ్స్. ఇంతకుముందు కొనుక్కొచ్చి ఆ విధంగా సెట్ చేసి సెట్ అవుతుందో కాదా అనుకున్నాను, కానీ బాగానే సెట్ అయింది. నిన్న రొప్పినా, ఈ పొద్దు రొప్పుతున్నా, ఇంకో కొద్దిగా మిగులుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కరిని రొప్పాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. నిన్న ఒక్కరిని రొప్పినా, ఈరోజు మా మామని తోలుకొచ్చినా, ఆయన వచ్చిండు రొప్పుతున్నాడు ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు బోదెలు తీసుకోవడానికి కూడా ఈ నాగలు ఉంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. ఇంకో చూడండి, ఇక నేను విత్తనాలు అనేది ఈ నాగలతోటే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. ఇది లేపనికి శాతం అయితే లేదు నాకు. చూపిస్తా, బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా, చూడండి ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇది ఈ విధంగా ఉంటుంది. మనకు బోధి అనేది ఎక్కువగా రావాలంటే మనం ఏం చేయాలంటే ఇది అడ్జస్ట్మెంట్ చేసుకునికుంటాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఇక్కడ ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ ఈ స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూ లూజ్ చేసి కొద్దిగా మీన్కి వేసినామంటే ఇది అనేది ఇసిరామ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది అనేది బాగా ఇసిరామ్ వస్తుంది. ఇంటికి గ్యాప్ కనబడతలే, ఈ గ్యాప్ కాడికి ఎంటికి వేసుకున్నామంటే ఇది ఇట్లా ఎంటికి వస్తుంది. మనకు బోధి అనేది ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్. నేను అప్పుడు కందులు వేసుకున్నప్పుడు సెట్ చేసుకున్నాను కాబట్టి ఇంకా దీన్ని అదే విధంగా పెట్టినా అదే విధంగా వేసుకున్నాం ఫ్రెండ్స్. మొత్తం అన్ని రకాల పనులు అనేది చేసుకోవచ్చు మనం వీటిది, ఈ పవర్ వీడర్ తోటి. చూడండి, ఇవి రూటావేటర్ ప్లేట్లు. అదేవిధంగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక నాగండ్ల సట్టు కూడా ఉంది. సార్ చూడండి, ఇక 3 నాగండ్లు ఇవి. ఒకవేళ మీకు గడ్డి కూడా ఈగుతలేదంటే కూడా ఇక సార్ చూడండి, ఇంకా ఈ 3 నాగండ్లతోటి మనం అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కలర్ తీసిన అతలోటి ఇతలోటి, కానీ మధ్యలో ఉంది. ఇంకో మధ్యలో కర్ర అయితే ఉంది ఫ్రెండ్స్. కానీ నాగండ్ల సెట్ అనేది సరిగ్గా సెట్ కాలేదు, అందుకోసం అని చెప్పేసి ఇది మూలకే వాడేసిన ఫ్రెండ్స్. చూడండి, నేను అది మళ్ళీ ఒకసారి వీడియో చూపిస్తా, అది ఏ విధంగా మొత్తం మిషన్ ఏది ఏం కథ అనేది మొత్తం వీడియో చూపిస్తా, చూడండి ఫ్రెండ్స్. ఇక చూడండి, ఈ మిషన్ యొక్క హెచ్పి వచ్చేసి 7 ఫ్రెండ్స్. ఇది 7 HP మిషన్ పవర్ వీడర్. ఇది 7 HP పవర్ వీడర్. దీనికి గుంటుక మరి అదేవిధంగా ఐరన్ వీల్స్ ఏ విధంగా సెట్ చేసుకుంటానో చూపిస్తాను, చూడండి. మనకు 5 HP 3 HP మనకు 9 HP లోపల కూడా ఉంటాయి. కానీ మనకు 9 HP అయితే చాలా హెవీ వెయిట్ ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని కంట్రోల్ చేయాలంటే మన నుంచి కాదు, దాన్ని పట్టుకోవాలంటే కూడా చాలా అంటే చాలా బరువు ఉంటుంది. మనకి 7 HP అయితేనే 7 HP కానీ 7.5 HP కానీ మనకి మన పంటల లోపల ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న రైతుకు 7 HP అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. 5 HP తెచ్చుకుంటాం కానీ అది చిన్న ఇంజన్, మనకు లోడ్ ఎక్కువ పడితే అది ఊరికి మాటికి ఆగిపోవడం జరుగుతుంది. అందుకోసం అని చెప్పేసి నేను 7 HP తీసుకున్నా. దీనికి పలుగు ఏ విధంగా సెట్ చేసినానో చూపిస్తాను, చూడండి. మొత్తానికైతే రొప్పకం అయిపోయింది, అంటే కొట్టకం అయిపోయింది. ఐరన్ వీల్స్ ఏ విధంగా సెట్ చేసినా, పలుగు ఏ విధంగా సెట్ చేసినా చూపిస్తాను, చూడండి. ఇంతకుముందు చూసిండ్రు కదా వీడియో చూసిండ్రు కదా, అది ఏ విధంగా పలుగు సెట్ చేసిన తర్వాత ఏ విధంగా పోయింది అన్నది చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇక చూడండి, ఈ పలుగు అనేది దీనికి మనకు ఎలుగుసలు సరిపోవడానికి పలుగు అనేది నేనే చేయించుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఇంకా మన ఎద్దుల పలుగు ఉంటుంది కదా, ఇంకో ఎద్దుల పలుగు అనేది నేను దీనికి నట్టు ఫిట్టింగ్ హోల్స్ వేయించుకొని నట్టు ఫిట్టింగ్ చేయించుకున్నాను ఫ్రెండ్స్. ఈ ఫ్రేమ్ మొత్తం నేనే ఎల్డింగ్ చేయించిన. ఒకసారి చూడండి, ఇంకా ఇట్లొక పట్టి ఇటు చూడండి, ఒక ఇంత జిట్టాడు, ఇటు జిట్టాడు. అదేవిధంగా ఫ్రేమ్ ఇక్కడ ఈ విధంగా చేయించుకొని నేను అనేది ఎల్డింగ్ చేయించుకున్నా ఫ్రెండ్స్. అదేవిధంగా ఒకసారి చూడండి, ఈ రాడ్ అనేది కొనుక్కొచ్చుకున్నా. ఈ రాడ్ ఉంది కదా హోల్స్ది, ఈ రాడ్ అనేది నేను కొనుక్కొచ్చుకొని నేను వెల్డింగ్ షాప్ దగ్గరికి వెళ్ళి నాకు కావాల్సినట్లు, ఎందుకంటే నాకు కొద్దిగా ఇందులో అనుభవం ఉంది కాబట్టి నాకు కావాల్సినటువంటిది నేను వెల్డింగ్ చేయించుకున్నా ఫ్రెండ్స్. ఎలుగు సలువు అనేది ఒకసారి చూడండి. మనకు ఇప్పుడు పదును ఎక్కువగా ఉంటేనేమో ఏం చేసుకోవాలంటే ఫ్రెండ్స్, ఇంకా ఈ విధంగా ఈ రంధ్రంకి వేసుకోవాలి. అదే కొద్దిగా తక్కువ పదును ఉందంటే ఈ విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది సలువు ఎక్కువ అవుతుంది అన్నట్ల, పదును ఎక్కువ ఉంటే అల్కా గిక్కపోతుంది. అదే ఇక్కడ ఈ రంధ్రంకి వేసుకున్నాం అనుకో, 2వ రంధ్రంకి వేసుకున్నాం అనుకో, మనకు పదును లేకున్నా అని కూడా ముందు వాళ్ళకి తీసుకుపోయే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఇంకా ఏ విధంగా సెట్ అవుతుంది. సో చూడండి, ఈ విధంగా మనకి ఐరన్ వీల్స్ అనేటివి మనకి లబ్బర్ టైర్లు వేసుకుంటే రాదు ఫ్రెండ్స్. లబ్బర్ టైర్ దీని ఎంబడి మిషన్ ఎంబడి లబ్బర్ టైర్లు వస్తాయి, కానీ మనకు అవి పనికి రావు. ఎందుకోసం అంటే మనకు ఎంత వెయిట్ ఎక్కువ అవుతుంది కాబట్టి, మనకు ఈ భూమి లేపే పని కాబట్టి మనకి ఐరన్ వీల్స్ అయితే భూమిని తోడుకుంటూ పోతాయి. అందుకోసమే ఆ పలుగు అనేది ఎంట కరెక్ట్ వస్తుంది. లేకపోతే ఇప్పుడు లబ్బర్ టైర్లు వేస్తే లబ్బర్ టైర్ అనేది పగిలిపోవడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకోసమే చెప్తున్నా, మీరు ఏమైనా గుంటుక కానీ నాగండ్లు కానీ ఎంట వేసుకోవాలనుకుంటే ఒకసారి చూపిస్తాను. నాగండ్లు కూడా చూడండి, ఈ నాగలి కానీ అంటే ఇవి 3 నాగండ్ల సెట్. ఇది సింగిల్ నాగల సెట్, అది రూటావేటర్ ప్లేట్. అదేవిధంగా ఇది గుంటుక. ఇవన్నీ వీటికి ఈ అటాచ్మెంట్కి వచ్చేసి ఐరన్ వీల్స్ కంపల్సరీ వేసుకోవాలి. వీటికి అయితే ఏమవసరం లేదు, ఐరన్ వీల్స్ తీసేసి ఈ రూటావేటర్ బ్లేడ్లు వేసుకోవచ్చు ఇవి. చూడండి, ఇంకా ఇవి ఐరన్ వీల్స్ తీసేసి ఇవి బ్లేడ్లు వేసుకోవాలి ఫ్రెండ్స్.
మనకి ఇవి మామిడి తోటల్లో ఎక్కువగా మనకు గడ్డి ఎక్కువ పెద్ద ఉంటే ఇవి పనికొస్తాయి ఫ్రెండ్స్. మామిడి చెట్ల కింద కొట్టుకోవడానికి మనకి ఇప్పుడు ఈ కంది చెట్ల కాబట్టి మనకి ఎంత అవసరం లేదు. ఇది ఈ పలుగు ఈ ఐరన్ వీల్స్ వేసుకొని ఈ విధంగా సెట్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఇక మొత్తం వీడియో చూసిండ్రు కదా. నేను తీసుకున్నటువంటి పవర్ వీడర్ వచ్చేసి ఏ కంపెనీ అంటే ఎస్ రాజా కంపెనీ ఫ్రెండ్స్. అది ఎస్ రాజా కంపెనీ. అన్న మీకు ఇది ఎక్కడ కంపెనీ వెరైటీగా ఉందని మీకు ఒక డౌట్ అవ్వచ్చు. నేనైతే ఒక 4 years కింద ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది అప్పుడైతే 65,000 ఉండే. నాగండ్లు ఇవన్నీ తోటి నాగండ్లు గుంటుక ఇవన్నీ కలిసి అప్పట్లోనే 70 అయ్యింది. మిషన్ వచ్చేసి మిషన్ రూటవేటర్ బ్లేడ్లో ఓన్లీ 65,000కి నేను ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేసుకున్నా. ఇవి సపరేట్ కొనుక్కున్నా. ఐరన్ వీల్స్ వచ్చేసి 3,500కు ఐరన్ వీల్స్ కూడా తీసుకున్నా. ఇప్పుడు ఉన్నటువంటి కంపెనీలలో అగ్రిమెంట్ కంపెనీ చాలా బెస్ట్ కంపెనీ ఫ్రెండ్స్. ఎవరైనా కంపెనీ వర్ష కంపెనీ, అగ్రిమెంట్ కంపెనీ ఈ పవర్ వీడర్లు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది కూడా బాగుంది ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు ఈ ఆన్లైన్లో ఆర్డర్ చేద్దామంటే అసలు ఆ మిషన్లో కంపెనీ కూడా కనిపిస్తలేదు. ఎక్కడ పోయిందో ఏం కథనో నాకైతే తెలియదు. అప్పట్లో ఆర్డర్ చేసుకున్నా, ఇప్పుడు మరి వేరే పేరు మార్చిండ్రా ఏం కథనో తెలియదు. మా ఇంటి పక్కల ఆయన ఆర్డర్ చేసి ఇచ్చిండు నాకు. ఇప్పటికైతే దానికి ఏం చిన్న రిపేరింగ్ వస్తుంటాయి ఫ్రెండ్స్. దానికి వెంట ఆయిల్ సీల్ పోతుంటాయి, క్లచ్ వైర్లు కానీ ఆ ఫిల్టర్ ఎగిపోకం కానీ ఇటువంటి చిన్న మైనర్ రిపేరింగ్లు వస్తుంటాయి. అవన్నీ మనమే చేసుకోవచ్చు కాబట్టి అంత పెద్ద టెన్షన్ ఏం లేదు. మనకి 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నటువంటి వారు రైతు 7HP పౌడర్ తెచ్చుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. నా సలహా ప్రకారం చెప్తాను, నేను వాడుతున్నాను కాబట్టి. మనకు మామిడి తోటల్లో కానీ ఇంకా అదేవిధంగా మనకు పత్తిలో కానీ మిరపలో కానీ ఈ కందిలో కానీ ఈ కలుపు చేయడానికి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఎవరైనా పవర్ వీడర్ గురించి అనుభవం లేకుంటే కూడా తెచ్చుకొని చూడండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇప్పుడైతే పవర్ వీడర్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. కూలి వాళ్ళ ఖర్చు అయితే చాలా తగ్గిస్తుంది ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు ఎడ్లతో రొప్పాలన్నా కూడా పెద్ద రిస్క్ అవుతున్నాయి. కంది పెద్ద అయింది కాబట్టి ఆ దంట్లన్నీ దొక్కేసి దంట్లన్నీ ఇరగొడుతున్నాయి. ఈ పవర్ వీడర్ అయితే మనకు సింపుల్గా మనకి ఇష్టం ఉన్నప్పుడు కొట్టుకోవచ్చు, ఇష్టం ఉన్నప్పుడు అక్కడ పెట్టుకోవచ్చు. ఒక 10 సార్లు కొట్టుకున్నాను కూడా మన చేనంత అవుతుంది ఫ్రెండ్స్. నో టెన్షన్. ఎక్కడ పని లేకపోతే కొంచెం ఒక ఎకరా కొట్టుకున్నాను కూడా నో టెన్షన్. మనం ఎన్ని రోజులైనా కొట్టుకోవచ్చు దాన్ని. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా నా వీడియోలు చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మాత్రం చేస్తలేరు ఫ్రెండ్స్. అసలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ మస్తు మంది చూస్తున్నారు. 7K 10K 20K 30K 40K 50K వరకు వ్యూస్ వచ్చినాయి. కానీ అంతమంది చూస్తున్నా కానీ కూడా నా ఛానల్కి అయితే సబ్స్క్రైబర్స్ పెరుగుతలేరు. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.